ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 8 వచనాలను ధ్యానించుకుందాం. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి? సున్నతి వలన ప్రయోజనమేమి? ప్రతి విషయమందును అధికమే. మొదటిది, దేవోక్తులు యూదుల పరము చేయబడెను. కొందరు అవిశ్వాసులైన నేమి, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగినవాడు కాకపోవునా అట్లనరాదు. నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీవు వ్యాజమాడినప్పుడు గెలిచినట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడును అబద్ధికుడును గాని దేవుడు సత్యవంతుడు కాకతీరడు. మన దుర్నీతి దేవుని నీతిని ప్రసిద్ధి కలుగచేసిన యెడల ఏమందుము? ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్తుడగునా? నేను మనుష్యరీతిగా మాట్లాడుచున్నాను అట్లనరాదు. అట్లయిన ఎడల దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును? దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలిన ఎడల నేనికను పాపినైనట్లు తీర్పు పొందనేలా? మేలు కలుగుటకు కీడు చేయుదమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మను దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు? అట్టి వారికి కలుగు శిక్ష విధి న్యాయమే. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అపోస్తుడైన పౌలు ఈ అధ్యాయములో యూదునికి అన్యజనాంగానికి ఉన్న ఆ యొక్క తారతమ్యాన్ని గురించి, అలాగే దేవుని యొక్క సంకల్పం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ సున్నతి గురించినటువంటి ప్రాముఖ్యత గనుక ఉంటే, సున్నతి హృదయానికి సంబంధించింది అని పై అధ్యాయములో పౌలు భక్తుడు తెలియచేశాడు. ఒకవేళ సున్నతి గనుక వాక్యానుసారమైనదై వాక్యము ధ్యానించకుండా, ధర్మశాస్త్రం పాటించకుండా సున్నతి ఒకటే పొందిన వారికి ప్రయోజనమేమి లేదని ఆయన ఖండించాడు. అందుకే ఈ 3వ అధ్యాయంలో యూదునికి కలిగిన గొప్పతనమేమి, సున్నతి వలన ప్రయోజనమేమి అని అపోస్తుడైన పౌలు ప్రశ్నిస్తున్నాడు. ఒకవేళ ధర్మశాస్త్రము గనుక పాటించకుండా సున్నతి పొందితే ప్రయోజనమేమని అపోస్తుడైన పౌలు దాని గురించి ఆయన ప్రశ్నించాడు. ప్రతి విషయమందును అధికమే. మొదటిది, దేవోక్తులు యూదుల పరము చేయబడెను. దేవుడు ప్రతి విషయంలో యూదులతో మొట్టమొదటిగా మాట్లాడి అనేక విషయాల్లో తన యొక్క దేవోక్తులు, దైవ ప్రేరితమైన మాటలు వారికి తెలియచేశాడు. మొదటిగా యూదులకే దేవుని యొక్క వాక్యము బయలుపరచబడింది కనుక యూదులకు దేవుడిచ్చిన ఆధిక్యత చాలా గొప్పదే. అయితే యూదులు ఏ రీతిగా జీవితాల్లో, కొందరు అవిశ్వాసులైననేమి, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా? యూదుల గురించి దేవోక్తులు ఇచ్చి యూదుల పట్ల దేవునికి ప్రణాళిక చెప్పి, ఒకవేళ గనక కొందరు అవిశ్వాసులైపోతే దేవుడు నమ్మదగినవాడు కాకపోవునా? ఆ అవిశ్వాసనను గురించి
దేవుడు వారి పట్ల తన కరుణ చూపించడా? అట్లా అనరాదు. అపోస్తలుడు పౌలు ఏదో తన హృదయంతరంగములో యూదుల గురించి ఆయన చెప్పే ఆ మాటలు ఒక ప్రత్యేకత అందులో ఆయన కలిగి ఉన్నాడు. ఎందుకంటే దేవుని దేవోక్తులను నమ్మేవారు ఉన్నారు, నమ్మని వారు ఉన్నారు. అయితే దేవుడు మాత్రం నమ్మతగినవాడు. నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లును, నీవు వ్యాజమాడినప్పుడు గెలుచున్నట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. ఇక్కడ అనేక సార్లు యూదులు తమ నీతిమంతులు అన్నట్లుగా భావించినప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఏదైనా వ్యాజం ఉంటే నాతో మీరు మాట్లాడండి, మీరు గెలిచినట్లుగా మీ వ్యాజము నా ముందు పెట్టండి అని పరిశుద్ధ గ్రంథంలో చాలాసార్లు ఇజ్రాయేలీ జనాంగానికి, యూద జనాంగానికి ఆయన పిలుపునిస్తాడు. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు ప్రతి మనుషుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాకతీరుడు. వ్యాజమాడినప్పుడు అనేక సార్లు మనం మాట్లాడుతున్న మాటలలో మనం పై చేయిగా ఉండాలి, మనం గెలవాలి అని ఏవో కల్పితమైన మాటలు మాట్లాడిస్తాం. అందులో మన సత్యహీనత అనేది కనిపిస్తుంది, మన అబద్ధం అనేది కనిపిస్తుంది. వ్యక్తిగతంగా ఈరోజు ప్రతి ఒక్కరు పరీక్షించుకోవాలి. గెలవాలి అన్నప్పుడు ఇతరుల దగ్గర, ఇతర మనుషుల దగ్గర గెలవడానికి ఎలా అయితే మనము కల్పితమైన మాటల ద్వారా కొన్నిసార్లు అబద్ధాలు చెప్తా ఉన్నామో, దేవుడి దగ్గర గెలవడానికి అబద్ధాలు చెప్పి గెలవలేము. ఎందుకంటే దేవుడు సత్యవంతుడు. మన అబద్ధాలను ఆయన నమ్మే స్థితిలో లేడు. మన వ్యాజమాడినప్పుడు మన అబద్ధాలన్నీ కూడా దేవుడికి స్పష్టంగా తెలుస్తుంది. కనుక ఆయన సత్యవంతుడు కాక తీరడు. ఆయన సత్యవంతుడు, ఆయనలో సత్యం ఉన్నది. అయితే మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగ చేసిన యెడల, జాగ్రత్త, ఈ పదములో ఒకవేళ మన దుర్నీతిగా ఉన్నప్పుడు దేవుని నీతికి ప్రసిద్ధి కలుగ చేసిన యెడల ఏమందుము? చాలాసార్లు దుర్నీతిలో ఉన్నటువంటి మనకు దేవుని నీతి మన యెడల ప్రసిద్ధి చేయబడుతుంది. ఆయన సత్యవంతుడని, నీతిగల దేవుడని, సమస్తము చేయగలవాడని దేవుడు రూపిస్తున్నాడు. అయితే ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్తుడగునా? చాలాసార్లు మన దుర్నీతిని బట్టి తన నీతి ప్రసిద్ధి అయినప్పుడు తను ఉగ్రత చూపించ అవసరం ఉంది. ఎందుకంటే తప్పు చేసిన వారికి ఆయన శిక్షించే దేవుడు, తను కోపగించే దేవుడు. కనుక అపోస్తలుడు పౌలు అంటున్నాడు, ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్తుడగునా? ఎవరైనా దుర్నీతిలో ఉన్నప్పుడు దేవుడు వారికి ఉగ్రత చూపిస్తే అన్యాయస్తుడు అవుతున్నాడా అని అంటూ నేను మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే దైవము ఆయన ప్రేమించువాడు, క్షమించువాడు, తీర్పు తీర్చువాడు, అన్ని అధికారం ఆయనకుంది. అయితే అపోస్తలుడు పౌలు అంటున్నాడు, నేను ఒక మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను. అట్లా అనరాదు. అట్లైన ఎడల దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును? ఈరోజు తను నిర్మించిన ఈ లోకానికి దేవుడు తీర్పు తీర్చాలి అనుకున్నప్పుడు, ప్రతి వ్యక్తితో వ్యాజమాడినప్పుడు, వ్యాజములో వారు తప్పిదాలు కనిపించినప్పుడు ఆయన ఖచ్చితంగా వారికి ఉగ్రత చూపించవలసిన వాడై ఉన్నాడు. అయితే ఆయన ఉగ్రత చూపించక ఆయన తన సత్యవంతుడుగా తన సత్యాన్ని రుజువు చేస్తూ ఆయన ఏం చేస్తున్నాడు? లోకమునకు ఆయన తీర్పు తీరుస్తున్నాడు. కానీ ఆ తీర్పుకి ఆయన ఉగ్రత చూపించడానికి ఆయన ముందుకు రావట్లేదు. దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యము వలన దేవుని సత్యము
ప్రబలిన ఎడల నేను ఇంకను పాపినైనట్లు తీర్పు పొందనేలా. దేవుని ఎదుటికెళ్ళి ఒక మామూలు మనిషి వ్యాజమాడినప్పుడు, తన యొక్క అసత్యమును, తన యొక్క తప్పిదాలు కనిపించినప్పుడు, వాక్యంలో అపోస్తలుడు పౌలు అంటున్నాడు, దేవునికి మహిమ కలుగునట్లు నా సత్యము వలన దేవుని సత్యము ప్రబలినేడలా. అవును, ఆయన సత్యవంతుడైన దేవుడు, మహిమ స్వరూపుడైన దేవుడు. తన ఎదుటకు మనం వెళ్ళి నిలబడినప్పుడు, మనం ఒప్పుకున్నప్పుడు, మన అసత్యం వలన దేవుని సత్యము ప్రబలుతుంది. ఆయన ఎంత నీతి గలవాడు, ఎంత సత్యవంతుడో ఆయన కనుపర్చినప్పుడు మనము ఎంతటి పాపులమని ఆ తీర్పు దగ్గర మనము కనిపిస్తున్నాం. కానీ ఆయన తీర్పు తీర్చే స్థితిలో ఆయన మనకు విడిచిపెట్టట్లా. అక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. మేలు కలుగుటకు కీడు చేయుదమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మను దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు? అట్టి వారికి కలుగు శిక్ష విధి న్యాయమే. మేలు కలుగుటకు కీడు చేయుదుమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మను దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు. ఈ పదానికి మన తెలుగు భాషలో చాలామంది యొక్క పదం వాడతారు. ఆంధ్రాలో 1000 అబద్ధాలు చెప్పి అయినా పెళ్లి చేయాలి అని. అంటే కొన్నిసార్లు మేలు చేయాలని కొన్ని కీడు మేము చేస్తున్నాము అని అంటారు, కొందరికి దూషిస్తారు. అయితే మేమెందుకు చెప్పరాదు? అట్టి వారికి కలుగు శిక్ష విధి న్యాయమే. ఒకవేళ మేలు కోసం అని చెప్పి అబద్ధాలు చెప్పడానికి ముందుకు వెళుతున్నావా? ఎవరికైనా కీడు చేయాలని అనుకుంటున్నావా? ఆ విషయంలో దేవుని దృష్టికి నువ్వు తప్పు చేసిన వాడవుతావు. నీకు ఖచ్చితంగా శిక్ష విధి కలుగుతుంది. కనుక వద్దు. ఆ తీర్పు తీర్చే దేవుడు, న్యాయాధిపతి అయిన దేవుడు, మనను పరిశోధించే దేవుని ఎదుట ఎల్లప్పుడూ సత్యవంతులుగా మనం ఉండాలి. ఏ విషయంలో మనం కల్పించి ఇది మేలు కొరకే నేను చెప్తున్నాను అని చెప్పి అబద్ధాలు చెప్పడం కానీ, ఇతరులకు కీడు చేయడం కానీ చేయకూడదు అని చెప్పి అపోస్తలుడైన పౌలు ఈ యొక్క వాక్య భాగంలో ఆయన తెలియచేస్తూ, అట్టి వారికి కలుగు శిక్ష విధి న్యాయమే. ఒకరు ఎవరైనా గనక మేలు చేస్తున్నానని అబద్ధాలు చెప్పినా, కీడు చేసినా, అలాంటి వారికి శిక్ష విధి కలగడంలో తప్పు ఏమీ లేదని పౌలు భక్తుడు తెలియచేస్తున్నాడు. కనుక మనం ఎప్పటికీ మంచి చేసేవారుగా ఉందామే తప్ప, సత్యవంతులుగానే ఉందాం తప్ప, మన దేవుని పోలికగా మన జీవితం తప్ప, మనం ఎప్పుడు కూడాను మన జీవితాల్లో ఏదో మేలు చేయడానికని నేను అబద్ధం చెప్తున్నాను, తప్పు చేస్తున్నాను, దాచుకుంటున్నాను అనే పదాలు మనం వాడరాదు. రండి, మన జీవితంలో అలాంటి అనుభూతులు కనుకుంటే సరిచేయి ప్రభు అని ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ ప్రశస్తమైన సమయంలో రండి ప్రభువా, మీ మాటల ద్వారా మాకు దర్శించారు. ఈ దినమంతా కూడా నేను ఎవరికి మేము కీడు చేయకుండా, ఎవరితో అసత్య ప్రవర్తనలు ప్రవర్తించకుండా, అసత్యమైన జీవితానికి మేము స్వాస్థ్య చెప్పి ప్రభువా, మేము తీర్పులోనికి రాకుండా, మేము సత్యవంతులైన మా దేవుని యొక్క ప్రియ బిడలగా సత్యము చెప్పుచు, మేలు నిమిత్తం ఎవరికైనా కీడు చేయాలన్నా అట్టి పరిస్థితులు ఎదురైనా మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రభువా నేను కీడు చేయకుండా, ప్రభువా మా సామర్థ్యం కొలది మేము మంచి చేసే వారంగా ఉండే భాగ్యము అనుగ్రహించుమని, ఈరోజు నేర్పించిన పాఠాలు మా జీవితానికి బహు ఆశీర్వాదకరంగా, అమూల్యంగా, విలువైనదిగా ఉంచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.